శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర 2025-26 సంవత్సరమునకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయిన మకర రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వస్తాయి. ఇంక ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుగ్రహం ప్రస్తుతం 5వ స్థాన సంచారం, తదుపరి మే నుండి 6వ స్థాన సంచారం జరుగుతుంది. గత 7.5 సంవత్సర కాలంగా ఉన్న ఏళ్నాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోయి మంచి సమయం వచ్చిందని భావించవచ్చు. రాహుకేతువులు మే నుండి 4వ, 10వ స్థానాలందు విరాజిల్లుతారు. ఇంక ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ ప్రభావం వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకుందాం. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుగా దృష్టి కేటాయించి చదివే అవకాశం ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా ఏకాగ్రత లేక ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు బాగుగా చదువుకోవచ్చు. కానీ ఎక్కువ అన్నీ వచ్చునని కొంత ఎక్కువ అపోహ ఉంటారు. దాన్ని వదిలి మీరు సరియైన విషయ పరిశీలన చేసుకోవాల్సిందిగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు ఉన్న చోట ఎక్కువ నిర్లిప్తత వచ్చే అవకాశం ఉంది. మీరు రోజు చేసే పనిలో మీకు ఏదో ఒక ఫిర్యాదు మీకు కనిపిస్తూ ఉంటుంది. అది అంత పట్టించుకోదగ్గ విషయం కాకపోయినా కూడా మీరు దానిపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అలా పెట్టని అవసరం లేదు. ఈ రాశివారు మీకు శత్రుజయం కలుగుతుంది. మీ మాటలు కొంత మీ సమూహం మీద మరియు మీకు రుణం ఇచ్చిన వారి మీద కూడా బాగా పనిచేస్తాయి. అందువల్ల మీకు సాధ్యమైనంత వరకు రుణ విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చే మీకు కొంతకాలంగా ఉన్న అనారోగ్యం ఇప్పుడు ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జూన్, జూలై నెలలో మీకు ఏమైనా వాహన ప్రమాదాలు లేక మీరే ఇంకొకరితో గొడవ దిగడం, కుటుంబ కలహాలు, స్నేహితుల మధ్య విభేదాలు, ఎక్కువ వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు మాట్లాడేటప్పుడు కొంత సమయస్ఫూర్తితో మాట్లాడడం అన్నది చెప్పదగ్గ సూచన. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. తొందరగా వివాహాలు కుదరడం, ఇప్పటిదాకా చూద్దాం అనుకున్న వారు కూడా ముందుకు వచ్చి వెంటనే వివాహాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టు వివాదాలు కూడా ముగిసిపోయి ఊరట లభిస్తుంది. అత్తారింటి వారి నుండి మీకు కొంత ఒత్తిడి వస్తుంది. దాన్ని మంచి విషయ పరిజ్ఞానంతో పరిష్కరించే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా స్థిరాస్తి కొనుగోలు, పాత వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు దైవ దర్శనం, యాత్రా దర్శనం, ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్న ప్రదేశాలకు, దూర ప్రదేశాలకు కూడా మీకు ధనం ఏదో విధంగా సర్దుబాటై వెళ్ళే అవకాశం ఉంటుంది. సోదరీ వర్గంతో కొంత కలహం ఏర్పడవచ్చును. మీరు వారు చేసిన విషయాలను గుర్తుంచుకొని కొంత తగ్గి ప్రవర్తించాలి. మేనమామ వారి విషయంలో మీరు ప్రయత్నంగా ఉండడం అన్నది చెప్పదగ్గ సూచన. వ్యవసాయదారులకు మంచి కాలంగా చెప్పవచ్చు. పంటలు పండును, శ్రమకు తగ్గ ఫలితం వచ్చును. వ్యాపారస్తులు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వ్యాపారం జరుగును. రుణాలు కూడా అధికంగా జరుగును. కానీ అవి కూడా స్థిరాస్తి రూపంలో మార్చి దాని ఫలితాలు దీర్ఘకాలంలో పొందుతారు. మీరు ఎక్కువ సమయం లేకుండా ఆహారం తీసుకోవడం, దానివల్ల మీకు ఎక్కువ జీర్ణవ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఇంక ఈ రాశి వారికి పరిహారాలు తీసుకుంటే, మీరు ముఖ్యంగా జూన్, జూలై నెలలో ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన, స్తోత్ర పఠనం, ఎర్రని ఒత్తులు వేసి దీపం వెలిగించడం, అదేవిధంగా
సోదరులు ఉంటే కనుక, అంటే మీకంటే పెద్దవారు ఉంటే వారికి నమస్కరించి బయటికి వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉండండి. గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం, మంత్రాలయ క్షేత్ర దర్శనం చేసుకోవడం, నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం వినాలి. అంతేకాకుండా రోజు మీకు తారాసపడే మీ స్నేహితులు, సోదరవర్గీయులతో మీకు ఏ విధంగా వారి నుండి ఎటువంటివి ఆశించకుండా మీకున్నంతలో వాళ్ళకి సహాయం చేయడం అన్నది అలవర్చుకోండి. అది చెప్పదగ్గ సూచన. ఇవన్నీ కూడా గోచారంలో ఉన్న గ్రహ ప్రభావం మాత్రమే చెప్పడం జరుగుతోంది. మీ రాశి చక్రంలో దశ, అంతర్దశ, అదేవిధంగా మీ యొక్క జాతకంలో మంచి గ్రహ ప్రభావం ఉంటే కనుక ఈ గోచార ప్రభావం మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు. అందువల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీ దగ్గరగా ఉన్న ఒక జ్యోతిష్కుని సంప్రదించి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకొని తగిన పరిహారాలు తీసుకోండి. ఈ యొక్క వీడియో నచ్చితే కనుక మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.